ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున విష్ణు సహస్రనామ వైభవాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం పురీ జగన్నాథపురంలో, ఒరిస్సా రాష్ట్రంలో ఉంది పురీ జగన్నాథం. ఒక పండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటూ ఉండేవాడు. మహాపండితుడు, వేదం చదువుకున్నవాడు. ఈ పండితుడు శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. అయితే పూట గడవనటువంటి దారిద్ర్య స్థితి ఆ బ్రాహ్మణుడిది. ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసి ఆ ఊరిలో ఉన్నటువంటి 3 ఇళ్లకు మాత్రం భిక్షాటనకు వెళ్ళేవాడు. ప్రతిరోజు 3 ఇళ్ళు, ఇవాళ 3 ఇళ్ళు, రేపు మరో 3 ఇళ్ళు, ఇలా. ఆ 3 ఇళ్లలో వేస్తే భిక్ష సరే, వెయ్యకపోతే ఆ రోజు పస్తే. ఆ విధంగా భిక్షాటన ద్వారా వచ్చినటువంటి ద్రవ్యంతోటో ఆ వస్తువులతోటి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అయితే భార్య మాత్రం పరమ గయ్యాళి. జరుగుదేది, ఎందుకంటే మహాభక్తుల భార్యలు కొంచెం గయ్యాళిగా ఉంటారు. భక్త తుకారాం భార్య కూడా అలాంటిదే, మనం చూశాం కదా. దైవం పట్ల నమ్మకం బొత్తిగా లేదు ఆమెకి. ఎటువంటి నియమాలు నిష్ఠ పాటించదు. ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ బ్రాహ్మణుడు హరినామ స్మరణ మాత్రం విడిచిపెట్టటల్లా. ప్రతినిత్యము చేస్తూ ఉన్న విధంగానే ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నాడు. ఇంతలో భార్య వచ్చింది. ఏమండి, ఏమిటి, ఏదో చదువుతున్నారు, ఏదో పారాయణ చేస్తున్నారు అన్నది. మామూలుగా అడగల, గద్దించి అడిగింది. దానికి ఆ బ్రాహ్మణుడు అన్నాడు, ఓ భార్యామణి, రోజుట్లాగనే ఇవాళ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాలని పారాయణం చేస్తున్నాను అన్నాడు. అందుకు ఆ భార్య అంది, ఏమండి, ప్రతిరోజు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూనే ఉన్నావు కదా, ఏమిచ్చాడయ్యా ఆ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప అని హేళనగా మాట్లాడింది. అక్కడితో ఆగల. ఏది, నువ్వు చదువుతున్నదేమిటో నాకు ఒకసారి చెప్పు అన్నది తనకేదో తెలిసినట్టుగా. ఆయన అన్నాడు, ఏముందే, 1000 నామాలే కదా, రోజు చదివేది నేను. ఏం చెప్పేది నీకు, నీకేమర్థం అవుతుంది కాబట్టి. ఎప్పుడు పాడు మాటలే మాట్లాడేటటువంటి నీకు విష్ణు సహస్రనామాలు ఏమర్థమవుతాయి అన్నాడు. ఆ భార్య అన్నది, 1000 నామాలు వద్దయ్యా, ఆ మొట్టమొదటిదేందో ఒక్క నామం చెప్పు చాలు, అదేంటో చూద్దాం అన్నది. అందుకు ఆ భర్త అన్నాడు, విశ్వం విష్ణువు అన్నాడు. ఇదే కదా మొదటి శ్లోకం, విశ్వం విష్ణువ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు, ఇది కదా. అని ఇంకా తర్వాత నామాలు కూడా చెప్పబోతూ ఉంటే, ఆపవయ్యా అక్కడ, ముందు దీని అర్థం ఏంటో చెప్పు అన్నది. అందుకు ఆ భర్త అన్నాడు, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే
అని వివరించాడు. అందుకనే పెద్దలు చెబుతారు, ఈ మొదటి ఈ 2 నామాల యొక్క అర్థం గనక బాగా బుర్రకెక్కితే మిగతా 998 నామాలతో పనే లేదు అని చెప్పి పెద్దలు వ్యాఖ్యానిస్తారు. అంత గొప్పవి విశ్వం విష్ణువు అనేవి. సరే కానీ ప్రపంచమంతా విష్ణువే ఉన్నాడు అంటున్నావు కదా, అందులో నువ్వు నేను లేమా? ఉన్నామా లేమా అంటే, యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరకాన్ని అనుభవిస్తూ ఎండావానకి ఇబ్బందికరంగా ఉన్న ఈ పూరి గుడిసెలో జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ మహావిష్ణువుని కీర్తిస్తున్నావే, ఆయన స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నావే. అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా? నీకేమైనా భోగభాగ్యాలు ఇచ్చాడా? నీకేమైనా సంపదలు ఇచ్చాడా? మంచి ఇల్లు ఏమైనా ఇచ్చాడా? నాకేమైనా మంచి చీరలు ఏమన్నా ఇచ్చాడా? నువ్వు కట్టుకోవడానికి ఏమైనా నీకు మంచి పంచె కూడా లేదే, అంత చిరుగుపాతలు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మంత్రానికి అర్థం లేదు అన్నారు. ఎందుకని? విశ్వమే విష్ణువు అన్నప్పుడు ఆ విశ్వంలో ఉన్న మన గురించి ఎందుకని పట్టించుకోవట్లేదు నీ విష్ణువు? అది ఆమె నిలతీత. భార్య మాటలకి సందేహంలో పడ్డాడు భక్తుడు. అవును, ఏదో చదువురాని ముద్దనుకున్నాను నా భార్యని, నా భార్య మాటలు కూడా నిజమేనేమో. విశ్వమంతా విష్ణువే నిండి నిబిడీకృతమై ఉంటే మా పరిస్థితి ఇట్లా ఎందుకని ఉండాలి? కాబట్టి ఈ మంత్రంలో విశ్వం అనేటువంటి పదాన్ని చెరిపేస్తా అని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్క తీసుకొని తాను నిత్యము పారాయణం చేసే ఆ తాళపత్ర గ్రంథంలో ఉన్నటువంటి ఈ శ్లోకంలో మొదటి పదాన్ని బొగ్గుతో చేరిపేశాడు, నల్లగా చేశాడు. పక్కన పెట్టాడు గ్రంథం. ఎప్పటిలాగే యాచన కోసం బయలుదేరాడు. ఆ తరువాత ఒక విచిత్రమైన ఘటన జరిగింది వైకుంఠంలో. ప్రతినిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువుని నిత్యానపాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్టుగానే ఆ రోజు కూడా స్వామివారిని సేవిస్తూ ఒకసారి స్వామి యొక్క ముఖాన్ని చూసి ఫక్కున నవ్వింది అమ్మవారు. విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు. ఏమిటి దేవి, ఈరోజు నా ముఖం చూసి నవ్వుతున్నావెందుకు అని అడిగాడు. అమ్మవారంది, నాథా, మిమ్మల్ని నల్లనివాడని నీలమేఘశ్యాముడని అందరూ స్తోత్రం చేయటం విన్నాను. కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసం ఆడింది. వెంటనే శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో చూసుకున్నాడు. ఆ పాలసముద్రంలో స్వామి యొక్క ప్రతిబింబం కనపడింది. స్వామి యొక్క ముఖానికి పూసిన నల్ల రంగు కనపడింది. వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా జ్ఞాననేత్రంతో గమనించాడు. స్వామికి తెలియక కాదు, లీల చేస్తున్నాడు ఇక్కడ. లక్ష్మీదేవి అనుకున్నది, ఏంటి స్వామివారు ఆలోచనలో పడిపోయినాడు, మీ ముఖం మీద ఆ నల్ల రంగుకి ఎవరు పూశారో దానికి కారణం ఏమిటో మీకు తెలిసిందా అని అడిగింది. దేవి, ఇది నా పరమభక్తుడు చేసిన పని. పురీ జగన్నాథ క్షేత్రంలో వేదాధ్యయనం చేసి కేవలం 3 ఇళ్లలో మాత్రమే భిక్షను స్వీకరించి తన భార్యను పోషించుకుంటూ ఉన్నాడు నా పరమభక్తుడు. భార్య మాట విని నా భక్తుడు చేసిన పని ఇది అన్నాడు.
వెంటనే లక్ష్మీదేవి కూడా తాను కూడా సర్వజ్ఞురాలే అయినప్పటికీ కూడా తెలియనట్లుగా అడిగింది, అదేమిటి స్వామి, మీకు పరమభక్తుడు అంటున్నారు, అటువంటి వాడు మీ ముఖానికి ఈ నల్ల మసి రంగు పూస్తాడా అని అడిగింది. అప్పుడు స్వామి తన భక్తుడి యొక్క దీనస్థితిని వివరించాడు. లక్ష్మీదేవి విన్నది. ఆమె హృదయం కూడా బాధపడింది. స్వామి, అంతటి పరమభక్తుడి యొక్క దీనస్థితి కారణమేమిటి? మీరు తలుచుకుంటే ఆయన్ని ఉద్ధరింపలేరా అని అడిగింది. స్వామి అన్నాడు, దేవి, గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఏనాడు ఎవ్వరికి దానం ఇచ్చి అడగడు. కాబట్టి ఈ జన్మలో నాకు పరమభక్తుడైనా కూడా యాచన చేస్తూ బతుకును తెల్లవారిచేటటువంటి పరమ దారిద్ర్యాన్ని అనుభవించక తప్పలేదు అన్నాడు. అందుకనే పెద్దవాళ్ళు అంటారు, ఇటు పెట్టినా ప్రయోజనం లేదు, ఇలా పెట్టకపోతే ఇలా పట్టుకోవాల్సి వస్తుంది అని అంటారు. ఇది వీడియో కాదు కాబట్టి, అంటే అడ్డబొట్టు పెట్టినా నిలువు బొట్టు పెట్టినా ప్రయోజనం లేదు, మనకున్న దాంట్లో ఎవరికైనా ఇంత పెట్టాలి, లేకపోతే మన చెయ్యి కింద పెట్టి అడుక్కోవాల్సినటువంటి దుస్థితి పడుతుంది. అందుకని ఈ బ్రాహ్మణుడికి భక్తి ఉన్నా కూడా దరిద్రం అనేది పట్టుకుంది. అయినా నువ్వు కోరావు కాబట్టి ఈ రోజుతో ఇతని కష్టాలు తొలగిస్తాను అని స్వామి అని తానే ఒక మానవ రూపాన్ని ధరించి ముఖానికి ఒక వస్త్రాన్ని చుట్టుకున్నాడు. కొంతమంది పరివారంతో సరాసరి ఆ భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఆ భక్తుడు యాచనకై వెళ్ళాడు కదా ఊళ్ళోకి. ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా మారువేషంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అన్నాడు, అమ్మా, నీ భర్త దగ్గర నేను అప్పుగా తీసుకున్నటువంటి సొమ్మును మళ్ళీ తిరిగి ఇవ్వడానికని వచ్చాను. దయచేసి ఆ సొమ్మును తీసుకొని నన్ను రుణ విమోచనను చేయండి అని కోరాడు. ఆ ఇల్లాలకు ఆశ్చర్యం కలిగింది. నువ్వెవరవో నాకు తెలియదు, మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము, నా భర్త ఒకరికి అప్పిచ్చేంత ధనవంతుడు కాదే, ఎవరనుకొని మీరు మా ఇంటికి వచ్చారో వెళ్ళిపోండి అని తలుపు వేయిపోయింది. అప్పుడు స్వామి అన్నాడు, లేదమ్మా, నేనేం పొరపాటు పట్టలేదు, అసత్యం అసలే ఆడటం లేదు, నీ భర్త దగ్గర అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు, నీ భర్తకు నేను తర్వాత వచ్చి వివరిస్తా అని ఆమెకి అశేషమైనటువంటి ధన కనక వస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, సేవక జనం, తరతరాలు తిన్నా తరగనటువంటి ధాన్యాలు కానుకలుగా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇల్లాలు అడిగింది, ఏమయ్యా, నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు, నా భర్తకి చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అన్నది. అమ్మా, నా ముఖాన్ని నీకు చూపించలేను, నా ముఖం మీద ఎవరో నల్లటి రంగు పూసేశారమ్మా, నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయిన తర్వాత అంతర్ధానం అయిపోయాడు. ఇంతలో ఊళ్ళోకి యాచనకు వెళ్ళి భక్తుడి ఇంటికి వచ్చి చూస్తే అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి కనపడింది. అనేక మంది దాసదాసీలు, ఉద్యానవనాలతో కళకళలాడిపోతుంది ఆ భవనం. అలనాడు కుచేలుడి ఇల్లు ఏ విధంగా మారిపోయిందో కుచేలుడు వచ్చేసరికి అలా. ఇంతలో అతని భార్య లోపల నుండి వచ్చింది. మంచి అద్భుతమైనటువంటి పట్టు వస్త్రం కట్టింది. హారతి పళ్ళెం పట్టుకొని వచ్చింది. గైకా అనవే హారహతి. ఎవరు నువ్వు పరస్త్రీవి అన్నాడు. పరస్త్రీని ఏందండి మీ ముఖం, నేనండి అన్నది. ఓ,
మీ ముఖం అనేది నా భార్య తప్ప ఇంకెవరూ కాదు తమాషాకి అని భర్తను ఆహ్వానించింది. ముందు భార్యను గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకని? అంతటి సౌందర్య రాశిగా మారిపోయి ఉన్నది. మంచి వస్త్రాలు, దివ్యమైన ఆభరణాలు పెట్టుకొని ఉంది. వెంటనే అడిగాడు, ఓ భార్యామణి, అసలు ఈ సంపదలు నువ్వు ఎందుకు స్వీకరించావు? ఎవరిచ్చారు అని అడిగితే, మీరు ఎవరికో అప్పిచ్చారట, ఆ అప్పు తీర్చడానికి ఆయన వచ్చి నేను ఎంత చెబుతున్నా వినకుండా ఇవన్నీ ఇచ్చిపోయినాడు. ఆయన అటు వెళ్ళాడో లేదో మన పూరి గుడిసె కాస్త భవనం అయిపోయిందండి అన్నది. భర్త అన్నాడు, మనం ఎవరికో అప్పు ఇవ్వడం ఏంటి, అది మళ్ళీ వాళ్ళు తిరిగి అప్పు తీర్చడం ఏంటి, మన దీనస్థితి నీకు తెలియదా అంటూ భార్య మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు అని అడిగాడు. మొహం మీద ఏదో మసి ఉన్నదట, ఎవరో పూశారట, అందుకని మొహం చూపించలేనని చెప్పాడండి అన్నది. చూశారా? అందుకని ఆ మహాత్ముడు, ఆ వచ్చినవాడు ఆ నల్ల రంగు ఉండటం వల్ల తన ముఖం మీద తన ముఖం చూపించలేనని ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని ఉన్నాడు. అయినా అతను వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకి పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి మరీ వెళ్ళాడండి అన్నది. అది విన్నటువంటి భక్తుడు హతాశుడైపోయినాడు. భార్యతో అన్నాడు, ఓ దేవి, నువ్వు అదృష్టవంతురాలి. ఆ వచ్చినవాడు మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రతినిత్యం నేను విష్ణువును స్తుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు మాత్రం స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం తాను విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనేటువంటి నామం మీద పులిమినటువంటి రంగుని గబగబా తొలగించాడు, చెరిపేశాడు. ఆ తర్వాత భార్యతో చెప్పాడు, ఓ భార్యామణి, నీతో మాట్లాడినటువంటి తర్వాత ఆ వ్యక్తి ఏ దుక్కుగా పోయినాడు అని అడిగితే భార్య చెప్పింది, ఇలా వెళ్ళాడండు అని. వెంటనే అతడు పరిగెత్తుకుంటూ భార్య చెప్పిన దిక్కుకు వెళ్ళాడు. సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు. అప్పుడు ఆకాశవాణి పలికింది, ఓ భక్త శిరోమణి, పూర్వజన్మ కర్మఫలాల కారణంగా ఈ జన్మలో నీకు భగవంతుడి యొక్క దర్శనం కలిగే అవకాశం లేదు. నా హృదయం ఉప్పొంగిపోతోంది, నా కంఠం గాద్గతమవుతోంది, రోమాంచితం అవుతోంది ఈ కథ మీకు చెబుతూ ఉంటే. మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందుతావు అని ఆకాశవాణి చెప్పింది. స్వామి కనపడకుండా వినపడ్డాడు. విష్ణు సహస్రనామ నిత్య పారాయణ వల్ల కలిగే ఫలితం ఇదేని అందరూ గ్రహించాలి. ప్రతినిత్యము ఆ స్తోత్రాన్ని పఠిద్దాం. అలాగే అవసరంలో ఉన్న వాళ్ళకి, అన్నార్తులకి ఇంత అన్నం పెట్టి మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఇచ్చి సహాయం చేద్దాం. దానివల్ల రాబోయే జన్మలో మనం అడుక్కునే పరిస్థితి మనకు ఉండదు. నలుగురికి పెట్టే స్థితిని భగవంతుడు కలిగిస్తాడు. అటువంటి భగవంతుడు విష్ణుమూర్తి. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. అలా ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకిన అందందే కలడు, దానవాగ్రని వింటే అన్నాడు కదా. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని లేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, భ్రామయం సర్వభూతేషు యంత్రారూఢ నిమాయయ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు.
సమస్త జీవుల యొక్క హృదయాలలో నేనే జంత్రగాడు బొమ్మల నాడించే విధంగా ఉంటాను అన్నాడే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని కూడా చెప్పాడు. అంటే వైశ్వానరాగ్ని రూపంలో మన ఉదరంలో ఉండి మనం భోజనం చేసేటటువంటి అన్ని రకాల పదార్థాలని అరిగించేటట్టు చేసి దాన్ని రక్తంగా మార్చి మనకి శక్తిస్తాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రం భగవంతుని చూస్తూ చెప్పాడు మరొక భక్తుడు భీష్ముడు. అనుశాసనిక పర్వం మహాభారతంలో ఉన్నది ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని ఒక 25 నిమిషాలకు మించి పట్టదు. కాకపోతే ఇవాళ సామూహిక పారాయణాలలో ఒక లైన్ ఒకళ్ళు మరొక లైన్ మరొకళ్ళు చదువుతున్నారు. అది పద్ధతి కాదు. పూర్తి శ్లోకం అందరూ పారాయణం చేయాలి. దానివల్లనే సత్ఫలితాలు వస్తాయి. నమ్మిన వాడికి నాశనం ఉండదు. నమ్మి చెడినవాడు లేడు ఈ లోకంలో అంటారు కదా. అందుకని దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరం చక్కగా పారాయణం చేసుకొని ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు అవుదాం అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవా